హాయ్ అండి, మీరు చూస్తున్న ఈ వీడియో ఖమ్మం ఖానాపురంలోని అభయ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అనంతరం స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి. ఇందులో భాగంగా కేరళ నుంచి భక్త బృందాన్ని తీసుకుని రావడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్క దేవుడి యొక్క అలంకారంతో స్వామివారిని ఊరేగిస్తూ ఉన్నారండి. చూసారా, కోలాటం అలాగే భారీ ఎత్తున మహిళలు కూడా ఈ ఊరేగింపులో పాల్గొన్నారండి. స్వామివారి ముందు కోలాటం జరుగుతూ ఉంది. కేరళ నుంచి వచ్చినటువంటి భక్త బృందం ప్రతి ఒక్క దేవుడి యొక్క అవతారాన్ని వేసుకొని అక్కడ నాటకాలు అనేది ప్రదర్శించడం అనేది జరిగిందండి. ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం నిర్వహిస్తారండి. శనివారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. స్వామివారు స్వయంభూగా వెలిసారండి. ఇక్కడ దెబ్బలపల్లి రాజ్యలక్ష్మమ్మ అనే భక్తురాలి కళలో కనిపించి స్వామివారు ఈ ప్రదేశంలో వెలిసినట్లుగా స్వప్నంలో వచ్చి చెప్పడం జరిగింది. తద్వారా పక్కన ఉన్నటువంటి పెద్దలంతా కలిసి ఒక కమిటీగా ఏర్పడి స్వామివారి ఆలయాన్ని అయితే నిర్మించడం అయితే జరిగిందండి. ఇంకా అయ్యప్ప స్వామి ఆలయాన్ని కూడా నిర్మిస్తున్నారండి. కళ్యాణ మండపం ఉంది, అలాగే భోజనశాల కూడా ఉందండి. చాలా విశాలమైన ప్రాంగణంలో ఆలయం అనేది ఉంటుందండి. అలాగే నాగేంద్రుల వారు, అలాగే శివయ్య, సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇగో చూడండి, వీళ్ళంతా కూడా కేరళ నుంచి వచ్చినటువంటి భక్త బృందం అండి. స్వామివారు ఊరేగింపుగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో బయలుదేరారండి. దాదాపు ఖమ్మం మొత్తం కూడా ఈ ఊరేగింపు అనేది నిర్వహించడం జరుగుతుంది. భక్తులు భారీ ఎత్తున స్వామివారికి కానుకలు కూడా సమర్పిస్తూ ఉంటారండి. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం ఖానాపురం వెంకటేశ్వర స్వామి వారు అండి. మాకైతే ఒక పండగ వాతావరణమే నెలకొంటూ ఉంది. సోమవారంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు అనేవి ముగుస్తాయండి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చారు. స్వామివారికి భారీ ఎత్తున నగదు రూపంలో విరాళాలు అయితే సమర్పిస్తూ ఉంటారండి. మీరు చూడండి, ఎలా అంటే ఒక పండగ వాతావరణం. మనం ఇప్పుడు ఖమ్మంలో లేదు, కేరళలో ఉన్నట్టు ఉన్నదండి వాతావరణం. అంటే వాళ్ళ కథక్కలి వాళ్ళు కూడా వచ్చారండి. అలాగే స్వామివారి ఎదుట శుక్రవారం రోజు కుంకుమ పూజ నిర్వహించారు. పుష్పయాగం కూడా చేశారండి. ఇంకా మాటలో చెప్పాలంటే అసలు 1, 2 అని కాదండి, కన్నుల పండుగగా అయితే ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతూ ఉన్నాయండి. ఇక్కడ ఖమ్మంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ ఖానాపురం వెంకటేశ్వర స్వామి వారంటే సెంటిమెంట్ అండి. భక్తులు భారీ ఎత్తున వస్తూ ఉంటారు, విరాళాలు సమర్పిస్తూ ఉంటారు. ఆలయ కమిటీ వారు కూడా భక్తులని మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉంటారండి. ఇంకా ముడుపులు అయితే చెప్పనవసరం లేదండి. వచ్చిన వారు ప్రతి ఒక్కరూ 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి ముడుపు కడితే న్యాయబద్ధమైన కోరిక ఏదైనా తీరుతుందండి. చూడండి, ఆడ మగ అనే తేడా లేకుండా ఉత్సవాల్లో ఎలా పాల్గొన్నారో. దాదాపు ఊరేగింపు వచ్చేసరికి 12, 1 గంట వరకు ఊరేగింపు జరిగిందండి. ఇంకా ఉత్సవాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. కుంకుమ పూజలు, అలాగే పుష్పయాగాలు, స్వామివారికి అభిషేకాలు, అష్టోత్తరాలు, ఇంకా చెప్పాలంటే 1, 2 కాదండి, మనం తిరుపతిని మించి ఉన్నట్లే ఉందండి. అక్కడ ఎలా చేస్తారో సేమ్ అక్కడ నుంచి కూడా భక్త బృందం వస్తారండి నిర్వహించడానికి కార్యక్రమాలు. దాదాపు చాలామంది పూజారులు ఉన్నారు దీంట్లో. నిన్న కళ్యాణం జరిగిందండి. నిన్న మధ్యాహ్నం కళ్యాణం జరిగింది. కళ్యాణం అనంతరం స్వామివారు ఊరేగింపుగా బయలుదేరారండి. మేము ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నాము. ఇంకా ఉత్సవాలు అయిపోలేదండి. సోమవారంతో ఉత్సవాలు అనేవి ముగుస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.